మరిగే నీటిలో ఇలా మిల్ మేకర్ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి ఈ మిల్ మేకర్తో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక ఈ నీళ్ళని వచ్చేసి బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్ళైతే బాగా మరిగిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ మిల్ మేకర్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక కప్పు మిల్ మేకర్ని అయితే వేసుకొని ఇలా మునిగే వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ మిల్ మేకర్ని ఇలాగే మరిగే నీటిలో వదిలేయాలి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, సేమ్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు, ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. సేమ్ మనం మిల్ మేకర్ని ఎలా అయితే మరిగే నీటిలో వేసుకున్నామో అప్పుడే ఈ రవ్వను కూడా నానబెట్టేసుకోవాలి. ఇలా 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు రవ్వ వేసేసుకొని ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాము. నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకండి, చూసుకొని వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఈ రవ్వను కూడా ఒక 10 నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు, అలాగే ఒక లావు సైజ్ అంతా టమోటా ముక్కల్ని 2 తీసుకున్నాను. 2 తీసుకొని ఇలా లావు పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే కొన్ని పల్లీలు, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ అంత జీలకర్ర, ఇలా అన్ని పచ్చివి వేసేసుకొని అలాగే కొద్దిగా అల్లము, ఒక స్పూన్ అంత ఆయిల్, ఇలా అన్ని పచ్చివి వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే కొన్ని నీళ్ళు, ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని ఇలా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఇలా విజిల్ అయితే పెట్టేసుకొని ఒక 4 విజిల్లు, ఇలా ఒక 4 విజిల్ అయితే పెట్టేసుకోవాలి. 4 విజిల్ తర్వాత చూద్దాం మిగతా ప్రాసెస్. ఇలా ఒక 4 విజిల్ల తర్వాత మూత అయితే తీసుకొని ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మీకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను. ఇలా నీళ్ళు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా కొంచెం నూనె అయితే పెట్టేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇలా పోపు అనేది పెట్టేసుకుంటే చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత ఈ మిల్ మేకర్ని ఇలా నీళ్ళు అనేది కన్నగా ఇలా పిండేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇవి నీళ్ళన్నీ కూడా పిండేసుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇంకా అన్నీ కూడాను ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఈ మిక్సీ పట్టేసుకున్నది ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్సీ పట్టింది వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి.
ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్కి ఏ విధంగా కలుపుకుంటామో అలా ఉండేలాగా వేసుకోవాలి నీళ్ళు వచ్చేసి. ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఇలా హెల్తీగా ఇడ్లీ చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం వెంటనే ఇడ్లీ పెట్టేసుకోవడమే. చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి. మరి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకండి, ఇలా ఉండాలి. ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి ఇలా నూనె అనేది కొంచెం అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇంకా మనకి ఎన్నైతే ప్లేట్స్ కావాలో అన్నీ కూడా ఇదే విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకొని ఇంకా మనము ఒక్కసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటే కరెక్ట్గా లెవెల్గా ఉంటాయి ఇడ్లీలు వచ్చేసి. ఇలాగే మరి ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇలా ఇడ్లీని అయితే పెట్టేసుకోవడమే. ఇలాగే ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసుకోవడమే. ఇలా ఇంకా పెట్టేసుకున్న ఇడ్లీని ఇంకా ఇందులోకి అయితే పెట్టేసుకుందాము స్టాండ్లోకి. ఇలా ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకొని వచ్చేసి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 12 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 6 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయింది. వెంటనే తీయకుండా చూసారు కదా మనకి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లగా ఉన్నప్పుడు తీసుకోవాలి ఈ ఇడ్లీని. చూసారా చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. హెల్తీగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మిల్ మేకర్తో. ఇలా తీసుకున్న ఇడ్లీని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా తీసేసుకోవడమే. చూసారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగుంది. చూసారా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి. ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిల్ మేకర్తో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.